ఐపీఎల్ 18వ సీజన్లో నిలకడగా రాణిస్తూ వరుస విజయాలతో అదరకొడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో మరో మ్యాచ్ కు రెడీ అయింది. గురువారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతుంది. ఇరు జట్లు మంచి ఆట తీరుతో ఈ సీజన్ లో సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా బెంగళూరు మూడో ప్లేస్ లో ఉంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాకు చెక్ పెట్టిన ఆర్సీబీ తర్వాత చెన్నైని ఓడించింది. అయితే మూడో మ్యాచ్ లో గుజరాత్ పై పరాజయం పాలైన బెంగళూరు మళ్లీ ముంబైని ఓడించి గెలుపు బాట పట్టింది. ఇప్పుడు సొంత గడపై ఢిల్లీ క్యాపిటల్స్ ను నిర్వహిస్తే పాయింట్ల పట్టికలో ముందంజ వేస్తుంది. ఈ సీజన్ లో బెంగళూరు టీం అంచనాలకు తగ్గట్టే సత్తా చాటుతోంది. ఆ జట్టు గెలిచిన 3 మ్యాచ్లు బయటవే. సొంత గడ్డపై మాత్రమే గుజరాత్ పై ఓడిపోయింది. 17 ఏళ్ల తర్వాత చెపాక్ లోనూ 10 ఏళ్ల తర్వాత వాంఖడేలోనూ గెలవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త సారథి రజత్ పటిదార్ తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. వ్యక్తిగతంగానూ రాణిస్తూ జట్టును విజయ పదంలో నడిపిస్తున్నాడు. కూల్ కెప్టెన్సీతో జట్టుకు విజయాలను అందిస్తున్న పటిదార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అటు విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో ఉన్నాడు. ఫిల్సాల్ లివింగ్స్టోన్ కూడా సత్తా చాటుతుండటంతో ఆర్సీబీ మంచి స్కోర్లు సాధిస్తోంది. అటు బౌలింగ్ లోనూ బెంగళూరు బలంగా ఉంది. హాసిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తో పాటు యష్ దయాల్ తో పేస్ త్రయం కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ అదరగొడుతోంది. అంచనాలకు తగ్గట్టే బౌలర్లు కూడా రాణిస్తుండడం ఆర్సీబీ విజయాల్లో కీలకంగా మారింది. మరోవైపు ఈ సీజన్ లో ఢిల్లీ జైత్రయాత్రకు అడ్డీ లేకుండా పోయింది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుంది. మొదట లక్నో సూపర్ జైంట్స్ పై గెలిచిన ఢిల్లీ తర్వాత వరుసగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ పై గెలిచి చూపించింది. ఫ్రేజర్, కేఎల్ రాహుల్, అభిషేక్, పోరెల్, అక్షర్ పటేల్, స్టబ్స్ వంటి టీ20 స్టార్స్ తో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. ఢిల్లీ విజయాల్లో బ్యాటర్లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు బౌలింగ్ లో మిషెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ తో పాటు మోహిత్ శర్మ పేస్ అటాక్ ను నడిపిస్తుండగా స్పిన్ విభాగంలో అక్షర్ తో పాటు కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. అయితే పూర్తి ఫ్లాట్ వికెట్ గా ఉండే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బ్యాటర్లను ఢిల్లీ బౌలింగ్ లైనప్ ఎలా అడ్డుకుంటుందనేది చూడాలి. ఇదిలా ఉంటే గత రికార్డుల పరంగా మాత్రం ఢిల్లీపై బెంగళూరుదే పైచేయిగా ఉంది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్లు 31 సార్లు తలపడితే బెంగళూరు 19 మ్యాచ్ల్లో గెలిచింది. ఢిల్లీ 11 మ్యాచ్ల్లో విజయం సాధించగా ఒకటి ఫలితం తేలలేదు. ఇక బెంగళూరు పిచ్ పై మాత్రం పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ పై ఏ స్కోర్ కూడా సేఫ్ కాదు. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపుతుంది. కాగా రెండు జట్లలోనూ వరల్డ్ క్లాస్ టీ20 ప్లేయర్స్ ఉండడంతో హోరాహోరీ పోరు అభిమానులను అలరించడం ఖాయమని చెప్పవచ్చు.